వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని, నలుగురికి మించి ఎక్కడా ఎక్కువ మంది ఉండకూడదని, బంద్ పేరుతో దౌర్జన్యంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. బంద్ సందర్భంగా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద పరిస్థితిని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ బంద్ ప్రభావం ఎక్కడా కనిపించడం లేదని, యథావిధిగా ఆర్టీసీ బస్సులు ప్రజల రాకపోకలు సాగుతున్నాయని అన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎక్కడ నలుగురికి మించి ఎక్కువ మంది ఉండకూడదని, చట్ట వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట రూరల్ సీఐ దశరథ రామారావు, ఎస్ఐ నారాయణరాజు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు గూడూరు పట్టణంలో బంద్ వాతావరణం పట్టించుకోకుండా ఆర్టీసీ బస్సులు కానీ, ఆటోలు కానీ, ప్రజలు కానీ, షాపులు కానీ వారి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. దీనికి 144 సెక్షన్ కూడా మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎవరైనా నలుగురు వ్యక్తులు అంతకంటే ఎక్కువ మంది ఇంకోటి ఒక ప్రదేశంలో ఇల్లీగల్గా షాపులు మూయడం కానీ, లేకపోతే రోడ్డు అబ్స్ట్రక్షన్ చేస్తామని వాళ్ళ మీద కేసు బుక్ చేస్తామని చెప్పాము ముందుగానే. ప్రజలకు ఎవరికి ప్రజాశాంతికి భంగం కల్పిస్తే వారి మీద యాక్షన్ తీసుకుంటాము. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మాకేమి ఇంటర్ఫీర్ అంత అవసరం లేదు. బంద్ పాటించాలని ఉద్దేశం ఉంటే అది సక్రమం కాదు, ఒక్కడే మార్గం అని చెప్పింది తెలియపరచమైంది అందరికీ. మా పోలీసు వారి ఎస్ఐ ద్వారా కానీ, సీఐ ద్వారా కానీ ప్రజలకి అందుకని వారి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ట్రాఫిక్ అయితే ఎక్కడ ఆపడం కానీ చిన్న పని రూరల్ ఏరియాలో కొంచెం జరిగింది, వారి మీద యాక్షన్ తీసుకుంటాము. అంతేగాని ఎక్కువైతే టౌన్లో కానీ ఎక్కడ మేజర్ ఇష్యూస్ జరగలేదు. అక్కడ ఈ మీద పోలీసు వారు అందరూ వికెట్లు వేసుకొని ఎస్ఐలు, మా సబ్ డివిజన్ ఎస్ఐస్ అందరూ, సీఐస్ అందరూ పెట్రోలింగ్ పార్టీలు తిరుగుతున్నారు. రాజకీయ కక్షతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, బంద్లో పాల్గొనకుండా టీడీపీ నాయకులను హౌస్ అరెస్టులు చేయడం సరికాదని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. గూడూరు పట్టణంలో పాన్ బ్రోకర్స్ అండ్ జ్యువెలరీ దుకాణాలు, ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్, ముత్యాలపేట వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ప్రైవేటు విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరిగాయి. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసం వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. పలువురు నాయకులను వారి నివాసాల వద్ద హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడుపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని, ఆయన అరెస్టును వ్యతిరేకిస్తూ ప్రజలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి మద్దతు తెలియజేశారని తెలిపారు. టీడీపీ నాయకులు దొంగలు, హంతకులుగా చూస్తూ వారి నివాసాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి హౌస్ అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. వైసీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా మాజీ ముఖ్యమంత్రి నిర్దోషిగా బయటకొస్తారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంట నాయకులు వెంకటేశ్వరరాజు, లీలావతి, భారతి, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. హౌస్ అరెస్ట్లో పోలీసు వాళ్ళు ఉంచడం నిజంగా చాలా బాధాకరం. తీసుకుపోయాడున్న మనిషి లాకంలో పెట్టుండే పోయాడు. ఇంట్లో కూర్చోబెట్టి బయటికి పోనీయకుండా 3 రోజుల నుంచి దాదాపు 20 మంది పోలీసులు. మొత్తం ఇదంతా పేదవాళ్ళు నివసించేటువంటి అర్జున వాడిది. ఇక్కడ 144 సెక్షన్ పెట్టేసి అక్కడ అన్ని మా ఇంటికి వచ్చేటువంటి 4 దిక్కులు కూడా పోలీసులు బ్యారికేడ్స్ అడ్డం పెట్టేసి ఏదో పెద్ద భయంకరమైనటువంటి క్రిమినల్ ఉన్నట్టు, ఇక్కడ ఆ క్రిమినల్ అరెస్ట్ చేసేదానికి వచ్చినట్టు వాళ్ళు సీన్ క్రియేట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మేము ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు, దానికి నిరసనగా మేము నిరసన తెలియజేసేటువంటి పరిస్థితి రాజ్యాంగం కల్పించింది మాకు. దాన్ని కూడా చేయకుండా ఈరోజు మమ్మల్ని అందరినీ లాభాలు పెట్టేశారు. ఓకే, పెట్టారు, బాగానే ఉంది.
ఈరోజు గూడూరు నియోజకవర్గంలో బంద్ బ్రహ్మాండం జరుగుతుంది. స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ప్రేమతో అంగట్లు స్వచ్ఛందంగా మూసేశారు. అలాగే ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ గారు ఇంకొక పెద్ద ఆయన ఇద్దరు కలిసి ప్రెస్ మీట్లు పెట్టినా స్కూల్ తెరవడం అని చెప్పి మొత్తం గూడూరు కాన్స్టిట్యున్సీలో ఒక్క ప్రైవేట్ పాఠశాల కూడా తీసుకునే పరిస్థితి లేదు. అందరూ మూకుమ్మడిగా బాబు గారికి మద్దతుగా నిరసనగా ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా మూసేశారు. అలాగే చిట్టమూరు, వాకాడు మండలాల్లో అన్ని స్కూల్స్ అన్నీ కూడా ఈరోజు బంద్ చేశారు. ఎవరు చెప్పకనే వాళ్ళే ఈరోజు ఇది అన్యాయం, అంత పెద్ద ఆయన పైన మచ్చలేని మనిషి పైన ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం అనేది మంచి పరిణామం కాదు. దాని నిరసనగా మీ అందరం కూడా స్కూల్స్ బంద్ చేస్తామని ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా బంద్ చేశారు. నిన్నటి నుంచి పోలీసు వాళ్ళు మా నాయకుల్ని మా కార్యకర్తల్ని ఎక్కడ పడితే అక్కడ హౌస్ అరెస్టులు చేస్తూ అలాగే ఎక్కడంటే అక్కడ లాఠీ చార్జీలు చేస్తూ మరీ అన్యాయం. ఎప్పుడు ఈ గూడూరు నియోజకవర్గం లాఠీ చార్జీ అనేది లేదు. వైసీపీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వాకాడ్లోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధి కోసము సిమెన్స్ కంపెనీతో ఒప్పందం పెట్టుకుని 3,281 కోట్ల రూపాయల ప్రాజెక్టును చంద్రబాబు స్కామ్ చేశాడని, యువత భవిష్యత్తు అడ్డుగా పెట్టుకుని ఇంతటి అవినీతికి పాల్పడ్డ వ్యక్తికి జైలు శిక్ష పడటం ఖాయమని తెలిపారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని, 175 స్థానాల్లో వైసీపీ పార్టీ గెలుపొందేలా ఆశీర్వదించాలని కోరారు. ఈ సమావేశంలో వాకాడు జెడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ, వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు దామోదర్ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దువ్వూరు అజిత్ రెడ్డి, మాజీ ఎంపీపీ దువ్వూరు మధురెడ్డి, ఏనుగు సుధాకర్ నాయుడు, షెనీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే మనుషులు తక్కువ, లాయర్లు ఎక్కువ. 40 మంది లాయర్లు ఆర్గ్యూ చేసిందేమో టెక్నికల్ పాయింట్స్ మీద. 24 గంటల్లో అరగంట లేట్ అయింది, సౌకర్యంగా ఉండాలని నంద్యాల నుంచి హెలికాప్టర్లో తీసుకువస్తాం అనుకుంటే రోడ్డు మార్గాన్ని వస్తే ప్రజల నుంచి సానుభూతి కలుగుతుందని రోడ్డు మార్గం ఎంచుకున్నారు. ఇచ్చిన ప్రశ్నలకి జవాబు చెప్పకుండా డిలే చేశారు. ఉదయం కోర్టుకు పోవాలన్నా తయారవడానికి డిలే చేశారు. 10% ఆంధ్ర రాష్ట్ర వాటా అయితే సిమెన్స్ 90% ఇస్తారన్నారు. అంటే 3,100 కోట్లు, ఎగ్జాక్ట్ నంబర్ అయితే 3,281 కోట్లు. మరి ఆ సొమ్ము ఏమైంది? సిమెన్స్ ఇన్వెస్ట్మెంట్, సిమెన్స్ పార్ట్నర్షిప్, ఈ 3,281 కోట్లు ఏమైంది? దీని ఆవిర్భావమే టైప్ విత్ సిమెన్స్ 10%. దానికి జిఎస్టీ యాడ్ చేస్తే 371 అయింది. ఈ 371తో తెలుగుదేశం లీడర్ల వాదన ఏంటి? మేము లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చాము, వేల మందికి ఉద్యోగాలు కల్పించాము. విజనరీ ఉన్న ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ప్రిజనరీ ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించడం దుర్మార్గమైన చర్య అని మనుబోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు సోమవారం మనుబోలులో బంద్ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ చేపట్టిన బంద్కు మద్దతుగా మనుబోలులో దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూయించి వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చీకటి రోజుగా పరిగణిస్తున్నాం. ఈరోజు 14 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ప్రపంచ దేశాలకి ఆంధ్రప్రదేశ్ పటాన్ని చూపించిన మహోన్నత వ్యక్తిని ఏ కారణం లేకుండా ఒక విజనరీ నాయకుడిని, ఒక ప్రిజనరీ నాయకుడు అరెస్ట్ చేయించడం చాలా దౌర్భాగ్యమైన స్థితి. ఈరోజు కేవలం 300 కోట్ల రూపాయలు, 300 కోట్ల రూపాయలు అంటే సైమన్ అనే కంపెనీ ఈరోజు భారతదేశంలో 7 రాష్ట్రాల్లో తన యొక్క సేవల్ని చదువుకున్న విద్యార్థులకు నైపుణ్యం కలిగించి ఉపాధి కల్పించే నిమిత్తం ఉంటే దాన్ని తీసుకొచ్చి మోడీ గారు ఆ రోజే పంపిస్తే దాన్ని తీసుకొచ్చి ఈరోజు గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం మన శ్రీ సిటీల్లో ఎంతోమంది నిరుద్యోగకి శిక్షణ ఇప్పించి ఉద్యోగం కల్పించగలిగింది. అటువంటి దాంట్లో ఏ లోపాలు లేకుండా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే ప్రెసిడెంట్ అయినాడో అదేవిధంగా మన ప్రతిపక్ష నాయకుడిని ప్రెసిడెంట్ నాయకుడు చేయాలని ప్రెసిడెంట్ నాయకుడిని చూపించినటువంటి ఇది ఒక కక్ష పూరితమైనటువంటి అరెస్ట్గా చూపిస్తున్నాం.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండొచ్చి ఏదో చంద్రబాబు నాయుడు గారిని 16 రోజులు రిమాండ్ చేస్తే ఏదో సునకానందం పొందుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఇటువంటి మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరిని సున్నితంగా పరిశీలిస్తున్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకునేటువంటి రోజు వస్తుంది. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ నైపుణ్య స్కిల్స్ సంబంధించిన దాంట్లో మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో ఆదివారం రాత్రి శ్రీ సేవానాథం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన వినాయక మండపాన్ని మనుబోలు మండల PACS అధ్యక్షుడు మారంరెడ్డి ప్రదీప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ మండపాన్ని 4 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించిన శ్రీ సేవానాథం ట్రస్ట్ ఫౌండర్ మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా బాలికలచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సేవానాథం ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. జన్ను దిమ్మి దిమ్మి తద్దిత్తర వినతం తన్న దన్న తద్దిత్తర వినతం జన్ను జన్ను తద్దిత్తర వినతం తద్దిత్తర వినతం శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో శంభో శివ వినాయక మణిమయ భూషిత గణపతి జయ జయ హరసుత గజముఖ సిద్ధ వినాయక మణిమయ భూషిత గణపతి జయ జయ. ఎందుకనంటే చాలా మంది పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ బెంగళూరుకో పోయి ట్రైనింగ్స్ కోసం పోయి మంత్లీ ఒక 10,000 స్పెండ్ చేస్తూ ఎక్స్పెన్సెస్ 25,000 కోర్స్ ఫీజెస్ కట్టుకొని స్తోమత లేకుండా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. సో వాళ్ళకందరికి కూడా ఫ్రీగా ఇక్కడ ఏంటంటే ట్రైనింగ్స్ ప్లాన్ చేస్తున్నాము. అది 4 monthsలో స్టార్ట్ చేసుకుంటాం. ఇకపోతే మనం ఒక్క విషయం మటుకు గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. మనకంటే ముందు చాలామంది ధనవంతులు బలవంతులు పుట్టారు, జీవించారు, లీడ్ చేసినారు, మరణించారు. బట్ వాళ్ళు పోయేటప్పుడు ఆ ధనాన్ని కానీ బలాన్ని కానీ తోడు తీసుకోబోలే. ఒక్క వాళ్ళు చేసిన కర్మలను తప్ప. రేపు మన పరిస్థితి కూడా అంతే. కాబట్టి మనం ఒకరిని నొప్పించకుండా మనం ఎంతవరకు అయితే హెల్ప్ చేయగలం, కష్టాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, పేదోళ్ళు కావచ్చు, ఇంకేదన్నా ఫ్యూచర్ జనరేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, మనం చేయగలిగినంత చేసినామా, మన జీవితాన్ని చాలించామా, ఆ తర్వాత 10 మంది కనీసం 10 రోజులైనా మంచిగా గొప్పగా చెప్పుకోగలిగితే చాలు మన గురించి. అంతేగాని వీడు పోయాడరా, ఊరికి పట్టిన పీడ విరగండి అని ఏ ఒక్కడు కూడా మనసులో కూడా అనుకోకూడదు. ఇంకా పోతే ఆల్రెడీ చాలా టైం అయింది. మనం ఇంకా డ్రాగ్ చేస్తే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వైండప్ చేద్దాం. ఎందుకంటే డిన్నర్ కూడా ఉంది. కాబట్టి నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏంటంటే డే టైం ప్లాన్ చేసుకుందాము. ఎక్కువసేపు స్పెండ్ చేసేదానికి, మాట్లాడుకునేదానికి అవకాశం కలుగుతుంది. చాలా కొద్ది మోతాదులో ఒక 60-70 వేలలో ఏమైనా ఇస్తారేమో చూద్దామని నేను అనుకున్నాం. కానీ తీరా చూసేసరికి ఇక్కడికి వచ్చేసరికి నిజంగా వాళ్ళ వాలంటీర్ గ్రూప్ ఎంత క్రమశిక్షణం. వాళ్ళు తర్వాత రోజు వెంటనే వచ్చేసారు. ఒక 10 మంది వచ్చారు. 10 మంది వచ్చిన తర్వాత వాళ్ళు టకటక మళ్ళీ బేల్దారి, స్వామి, వాస్తు అందరూ చాలా స్పీడ్గా వచ్చారు. వచ్చిన తర్వాత మరి వచ్చినారు, అసలు ఎంత రచ్చగడతారనేది ఎవరికి ఐడియా లేదు. అయినా తీరా చూస్తే ఇంచుమించు 4 లక్షల రూపాయలు పై మాటే. ఇంత ఉదారంగా ఈ విధంగా రచ్చ చేసి సకాలంలో పూర్తి చేసినందుకు మా అందరి తరఫున కూడా చాలా ధన్యవాదాలు, గ్రామ ప్రజల తరఫున. అయితే ఇక్కడ సార్ వాళ్ళు అయితే వాళ్ళ వాలంటీర్లు అందరూ వచ్చారు. అయితే ఇక్కడ ఉండి కట్టించుకునే వాళ్ళు ఎవరు?
చిట్టమూరు మండలం మల్లాము మొలకలపూడి గ్రామం సమీపంలో సోమవారం నాయుడుపేట మల్లాం రోడ్డుపై ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై చిట్టమూరు పోలీసులు ఎలాంటి హెచ్చరికలు చేయకుండా అమాంతంగా లాఠీచార్జ్ చేశారు. రోడ్డుకు అడ్డంగా కంపగుంతలను తగలబెట్టి బస్సులను ఆపడంతో టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టి లాఠీలతో చితకబాది వారిని అదుపులోకి తీసుకున్నారు. గూడూరు మండలం పారిచర్ల గ్రామంలో శ్రీ భువనేశ్వరి స్వామి దేవాలయంలో సోమవారం విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. नमस्ते अस्तु रुद्राय नीलकंठाय मृत्युंजय महादेवाय त्रिपुरांतकाय त्रिकांडिकालाय कालानिरुद्राय महेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुराय श्रीमन्महादेवाय त्रिपुरांतकाय त्रिकादेवाय नमः तकाय त्रिकांडिकालाय कालानिरुद्राय सदाशिवाय श्रीमन्महादेवाय नमः. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డివిజన్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని, నలుగురికి మించి ఎక్కడా ఎక్కువ మంది ఉండకూడదని, బంద్ పేరుతో దౌర్జన్యంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.